క్లాప్స్ కొట్టండి. అయ్యో అన్ని పూసుకొని క్లాప్స్ కొట్టండి. రైతులాడండి. ఉన్న నలుగురు శ్రద్ధతో వాక్యం విందామండి. సమయం ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లించుకొంచున్నాను. వాక్యం మొదలు పెట్టుకునే ముందు ఒక ప్రశ్న. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఒక మినిస్టర్ గారి వైఫ్ అట్ ద సేమ్ టైం తను ఒక శిష్యురాలు కూడా. ఎవరో చెప్పగలరా? చెప్పండి, ఎవరండి? ఎస్తేర్ రాణి కాదండి. శిష్యురాలు అవలా ఆమె, యేసు ప్రభుకి శిష్యురాలు అవలా. ఆమె యేసు ప్రభుకి శిష్యురాలంటే తను నూతన నిబంధన గ్రంథంలోనే ఉంటుంది. అవును కదా? మరి కాదండి ఆమె కూడా కాదు. యేసు ప్రభు సమయంలో వెరీ గుడ్ యోహన్న. అయితే నేను అందరు రెస్పాండ్ అవ్వాలండి. నేను కొన్ని క్వశ్చన్స్ మధ్యలో అడుగుతూ ఉంటాను, రెస్పాండ్ అవ్వాలి. థ్యాంక్ యూ బడికెళ్ళు చెప్పినందుకు. లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. త్వరగా తీసి చదవాలి. ఈమె గురించి నేను ఇదివరకు చదివాను కానీ అంతగా నేను పట్టించుకోలేదు. తర్వాత ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఈమె గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఆసక్తి నాలో పెరిగిందనమాట. సో ఇంకా ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. అదే విషయాలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుచున్నాను. 8వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదవండి. లూకాసు వార్త 1 నుంచి వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులు. సరే చదవండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలైన మరి అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్న. 8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. 8 లూకా 8 మొదటి నుంచి 8. ఓకే కాకపోతే 2 సార్లు చెప్పండి. ఓకే వాక్యం చెప్తే ఎక్కడ వినకండి, అమ్మగారి వినండి. వింటే కొంచెం మనకు అర్థం రాయమన్న డైరీలో. ఓకే డైరీలో రాయమన్నది. ఓకే సరే, 2వ వచనం చదువుతున్నా. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఎలా ఉన్నారండి వీళ్ళు? ఎలా ఉన్నారంటే వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఉపచారము అని అంటే ఇక్కడ 4 అని వేసి ఉంది కదండి. కింద పుట్టినోట్లు చేస్తే పరిచర్య యేసు ప్రభుకి పరిచర్య చేశారు. మాకు సేవకులు ఉండేవాళ్ళు. అంటే చిన్నప్పుడు మేము చూసింది, అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు కదండి. ఇప్పుడు సేవకులను పెద్దగా అంతగా పట్టించుకోవట్లేదు చూస్తుంటే. అప్పుడు సేవకులు అంటే ఒక దైవంతోనే సమానంగా చూసేవాళ్ళు. ఆ సేవకులకు బట్టలు తొడగడం కానీ, వారికి ఫుడ్ పెట్టడం కానీ, వాటి చెప్పులు తుడవటం కానీ, ఒకవేళ షూ వేసుకుంటే షూ తుడవటం కానీ, వారికి కావాల్సిన సమస్తమే అరేంజ్ చేసేవాళ్ళండి. అలాగుండేవాళ్ళు సేవకులు అంటే ఇదివరకు. అలా భయపడేవాళ్ళు కూడా. ఇప్పుడు అంతా భయం తగ్గిపోయింది. అలాంటి పరిచర్య మరి ఒక మినిస్టర్ గారి వైఫ్ అయి ఉండి ఈమె ఎంత శ్రద్ధగా యేసు ప్రభువుని వెంబడేస్తుందంటే, ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు కదండి. వీళ్ళందరూ యంగ్స్టర్స్, అంటే ముసలముతకోళ్ళు కాదు. 30, 35, 40 ఈ యొక్క ఏజ్లో ఉన్నవాళ్ళే వీళ్ళందరూ, మనకు తెలిసే కదా. ఇలాంటి యంగ్స్టర్స్ మధ్యలోకి శిష్యురాలుగా రావడం అన్నది అది ఇంపాసిబుల్ థింగ్స్ అనమాట. అసలు సమాజం ఊరుకునేది కాదు వాళ్ళని. సమాజం తల ఎత్తుకొని ఇచ్చేది కాదనమాట. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ యోహన్న యేసు ప్రభుకి శిష్యురాలుగా ఉంది. యేసు ప్రభుకి శిష్యురాలుగా ఉండటం అంటే మాటలు కాదండి. తన యొక్క సమస్తాన్ని కూడా, అంటే తను ఒక ధనవంతురాల ఇండు కూడా
లగ్జరీ లైఫ్ ఉండి కూడాని యేసు ప్రభుని వెంబడించడం అంటే యేసు ప్రభుకి దగ్గరికి ఎలా వెళ్ళేదంటే మొదటి వచనం, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోను కదండి. మొదటి వచనంలో ఏముంది? కొన్ని పట్టణాలకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఆయనకి బిజీ షెడ్యూల్ అండి. బిజీ అంటే బిజీ షెడ్యూల్. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన వెంబడిస్తూ ఆయనకి పరిచర్య చేస్తూ, ఒకవేళ బహుశా ఆమె యేసుప్రభు వస్తున్నారు ఇక్కడ రేపు ఈ యొక్క ఊరికి వెళుతున్నారు, అక్కడ కొన్ని రూమ్స్ కావాలి, యేసుప్రభు కంటే ఒకటే కావాలి, కానీ ఆయన శిష్యులు ఉంటారు వెనకాల 12 మంది మనకు తెలుసు, కానీ ఇలాగ వెంబడించే వాళ్ళు ఇంకొక 12 మంది కూడా ఉండొచ్చు. వీళ్ళందరికీ రూమ్స్ బుక్ చేయాలంటే, ఫుడ్ అరేంజ్ చేయాలంటే ఎంత కష్టం అండి. టకటక ఈమె ఒక ఫోన్ కొడితే, అంటే ఒక మెసేజ్ పంపిస్తే అవన్నీ అరేంజ్ చేయండి అని ఎవరితోన్న పని వాళ్ళతోటి మెసేజ్ పంపిస్తే అవన్నీ అరేంజ్ అయిపోయాయంట. నిజంగా చెప్పాలంటే మన లాస్ట్ వీక్ మనం స్త్రీల కూడికలో గొప్ప గ్రేట్ మెసేజ్ విన్నాం. ఈరోజు నా మెసేజ్ కనుక సరిగ్గా చెప్పకపోయినట్లయితే మెసేజ్ తేలిపోద్ది, ఎందుకంటే అంత ఘనమైన మెసేజ్ విన్నాం కదండి. సో కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చుని ధ్యానించి నేను నేర్చుకున్న పాఠాలే నేను మీకు చెప్తున్నానండి. అయితే ఈ యోహన్న అలాగా చకచక యేసుప్రభుకి అన్ని పరిచర్యలు చేసిందండి. మరి మగవాళ్ళు ఏం చేశారు ఒకసారి చూద్దామా? మగవాళ్ళు ఏం చేశారు? 33 వెండి నాణాలకి అమ్మేసింది ఎవరండి? చెప్పాలా? రెస్పాండ్ అవ్వాలా? ఎవరన్నా వాక్యం వింటున్నారో లేదో నాకు తెలియాలి కదా. 33.5 ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసు ప్రభుని అమ్మేశాడు. తర్వాత ముద్దు పెట్టి అప్పగించింది ఎవరు? ఆయనే కదా. తర్వాత ఆయన ఎవరో తెలియదని బొంగింది ఎవరు? పేతురు కదా, మనకు తెలుసు కదా. అంటే వాళ్ళకి కించపరచాలని కాదు కానండి, అసలు లేడీస్ యేసు ప్రభుని గర్భం ధరించింది లేడీసే, పునరుద్ధాన వార్తను తెలిపింది లేడీసే. మనం ఎక్కడ చూసినా చాలా విషయాల్లో బెటర్గా కనిపిస్తున్నాం. సమాధుల్లోకి చీకట్లో వెళ్ళింది లేడీస్, అప్పుడు మగవాళ్ళు ఎవరు రాలేదు. యేసు ప్రభు సిలువ దగ్గర ఉన్నది ఆఖరి వరకు, మిగతా వాళ్ళందరూ పారిపోయారు. ఆఖరి వరకు నిలబడి ఉన్నది లేడీసే. ఎంత ధైర్యవంతులండి. కాబట్టి వాళ్ళకున్న ధైర్యం ఆ రోజుల్లో వాళ్ళే వెంబడించి ఇంత పరిచర్య చేస్తే, ఈ రోజుల్లో మనము ఎలాంటి పరిచర్య చేస్తున్నాం, దేవుని కొరకు ఎలా నిలబడుతున్నాం, మన మాటల్లో కానీ, క్రియల్లో కానీ, వ్యవహారంలో కానీ, బ్రతుకులో కానీ, క్యారెక్టర్లో కానీ క్రీస్తుని చూపించగలుగుతున్నామా? నలుగురిని క్రీస్తు దగ్గర తీసుకురాగలుగుతున్నామా? వట్టి మాటలు చెప్తే కాదండి, క్రియలు కూడా ఉండాలి. అలాంటి క్రియలు కలిగినటువంటి శిష్యురాలు ఈ యోహన్న. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి వెళుతూ యేసుప్రభుని ఎంత హృదయపూర్వకంగా ఆరాధించినట్టు తెగువ కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఆమె యేసుప్రభుకి క్రీస్తు ప్రేమను ఆమెను బలవంతం చేసింది. ఫిలిప్పీ పత్రికలో అంటారు కదా, పౌలు గారు అంటారు కదా, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయాలి. ఒకసారి చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము తీసి చదవండి. ఎవరన్నా ఆ మాటలు చదవగలిగితే, రెఫరెన్స్ తెలిస్తే. 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తునందుల విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గల ఆయన యందు అగ్గపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఎలా అంటున్నాడండి పౌలు భక్తుడు? వాటన్నిటినీ నష్టంగా ఎంచుకుని పెంటతో సమానంగా అసలు ఆమె చిటికేస్తే పని వాళ్ళు రావాలి, చిటికేస్తే అన్ని వస్తువులు, అంటే లగ్జరీ లైఫ్ నవేడేస్ మనం చూస్తున్నాం కదండి, ఫేమ్, నేమ్, ఎవ్రీథింగ్ షీ ఈజ్ హ్యావింగ్. అలాంటి ఆమె ఆ లగ్జరీస్ అన్నీ వదిలిపెట్టి యేసుప్రభుతో వస్తే సామాన్యమైన జీవితమేనండి యేసుని వెంబడించడం అంటే.
తను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని నన్ను వెంబడించమని చెప్పిన మాటలు మనకు తెలుసు కదా. అలాంటి సిలువనెత్తుకుని క్రీస్తుని వెంబడించుతుందంటే ఈమెకి దేవుడు ఎంతో గొప్ప ఉపకారం చేశాడండి. ఏ ఉపకారం చేసి ఉంటాడంటే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి లూకాసు వార్తలో కొన్ని అపవిత్రాత్మలు పట్టినటువంటి స్త్రీలను, అంటే మగ్దలేని మరి అని మనకు తెలుసు, ఆమె 7 దెయ్యాల చేత పీడించబడింది. దాని తర్వాత బహుశా ఈమె 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయి బలహీనపరచేటువంటి ఒక ఆత్మ ఉంది కదా, అలాగా మరి ఏమన్నా అపవిత్ర ఆత్మ పట్టిందో, లేకపోతే రక్తస్రావం స్త్రీ ఉంది కదా 12 సంవత్సరాల నుంచి, అలాంటి వ్యాధి ఏమన్నా వచ్చిందో మనకు తెలియదు. కానీ లేక ఒకవేళ మానసిక వ్యాధి అయి ఉండొచ్చు, మైండ్ స్టెబిలిటీ లేదు. ఈ వ్యాధిని పోగొట్టుకుని, ఆమె యొక్క సమస్యను పోగొట్టుకుని, ఇంకా బ్రతకుడ క్రీస్తే చావైన లాభం, ఈ లగ్జరీస్ కానీ ఇది కానీ నాకు వద్దు, ఇన్ని సంవత్సరాలు నేను ఎంత యాతన పడినా సరే నా డబ్బు నన్ను ఏం చేయలేదు. అందుకే ఇందాక ఒక పాట పాడాను కదా, నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా, ఆ ధనము కాస్త మరి తొలగిపోతే కెవరు రారు సున్నా. ఎలాంటి వాళ్ళమైనా ప్రభు లేకపోతేనండి జీరోనండి. మామూలు చిన్న ఉద్యోగస్తులమైనటువంటి, అంటే ఒక ఆఫీసర్ లెవెల్లో ఉన్నటువంటి మాకే, మేము టైప్ 5లో ఉండేవాళ్ళం ఇక్కడ ఓడిఎఫ్లో, అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు. ఆ టైప్ 1 టైప్ 2 క్వార్టర్స్కి వెళ్ళి వాకింగ్ చెప్పాలంటే నన్ను ఎవరైనా చూస్తున్నారా అన్నట్లుగా అటు ఇటు కొన్నిసార్లు చూసుకోవాల్సి వచ్చేది. మరి ఆమె మినిస్టర్ గారి భార్య అయినప్పుడు, ఇదేంటి ఈవిడేంటి ఇలా యేసుప్రభు వెనక, ఇలా మగాళ్ళ వెనక వెళ్తుంది అని ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేశారు కదా. ఎంతమంది ఏమన్నా సరే పట్టించుకోలేదండి. దేవుణ్ణే వెంబడించింది. క్రీస్తు ప్రేమ ఆమెను బలవంతం చేసింది. ఒక శిష్యురాలుగా ఉండిపోయిందనమాట. క్రీస్తు బట్టలే ఉతికిందా, లేకపోతే కూరగాయలు కావాలంటే వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలే తెచ్చిందా, లేకపోతే మటన్ చికెన్ వండాలంటే గబగబా ఆమె సొంతగా వెళ్ళి తీసుకొచ్చిందా, లేకపోతే మనీ చెక్ రాసి ఇచ్చిందా, ఎన్ని చేసిందో ఇవన్నీ మనకి తెలియదు. కానండి ఇవన్నీ రాయాలంటే ఈ గ్రంథం చాలదు. మనకి యోహాను సువార్తలో ఉంది కదా, క్రీస్తు చేసిన ఆశ్చర్యకార్యాలు కానీ ఇంకా సంబంధించినవన్నీ కనుక ఈ గ్రంథంలో రాస్తే కనుక ఈ గ్రంథాలు ఏవి చాలు, కొన్ని మాత్రమే మనకి తెలియపరచబడినవి. ఆమె కృతజ్ఞతతో నిండిపోయిందండి. ఆ యొక్క వ్యాధి పోయిన తర్వాత, ఆమె బాధపోయిన తర్వాత క్రీస్తు ప్రేమ ఆమెను నిండిపోయిందండి. ఈ ధనం పట్ల ఆమె ఏమీ చూడలేదు. ఆమె ఒక మనసంతని క్రీస్తు మీద, ఆ ట్రెజర్ మీద ఉంచింది. ఒకసారి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చూద్దామండి. ఆమె హృదయం అంతా కూడా దేవుని మీదే ఉండిపోయింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద ఎవరన్నా చదవండి అమ్మా. 6:19 మత్తయి సువార్త 6:19 చదవండి. భూమి మీద 6:19 అండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. అంతే కదండి. మనకి ట్రెజర్ ఎక్కడ ఉంటుందో, మన టాలెంట్ కానీ, మన ట్రెజర్ కానీ, మన యొక్క సమయం కానీ, టైం కానీ ప్రభుకే ఇవ్వాలండి. ఈమె అలాగే ఇచ్చినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తుందండి. ఈమె ద్వారా మనం ఈరోజు ఒక శ్రేష్టమైన సంగతులు నేర్చుకుందాం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలించారు. అలాంటి ధనము కోసం ఆమె ప్రయాసపడిందండి. మనం కూడా ఆమెను చూసి ఈరోజు ఇలాంటి పాఠాలు నేర్చుకుందాం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. ఒకసారి మా హస్బెండ్ క్యాంప్కి వెళ్ళారు. 99% మా హస్బెండ్ క్యాంప్కి వెళ్ళారని మా డాడీ ఉండేవాళ్ళు అనమాట. చిన్నపిల్లలు మా పిల్లలు అప్పుడు మా డాడీ ఉండేవాళ్ళు. ఆ రోజు మా డాడీ విజయవాడ నుంచి కలకత్తా రావడం కొంచెం కష్టమైపోయింది. ఒక్కరోజు మాత్రం రాలేకపోయింది, నెక్స్ట్ డే వచ్చేసారులేండి. ఆ రోజు అయితే నాకు అసలు రాత్రులు నిద్ర పట్టలేదు. అసలు నాకు చాలా పిరికిదాన్ని అనమాట, నిద్రే పట్టలేదు. పట్టగా మళ్ళీ పైగా అల్మారాకే చూస్తున్నా, ఈ గోళ్ళంతా తీసుకుపోతారేమో
ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతారు. ఇంకా అల్మారంకే చూసిన ఇప్పుడు దొంగలు వచ్చేస్తారు. ఇదే తలంపు అనమాట. అప్పుడు నాకు తెలిసింది ఈ వాక్యం, నాకు జ్ఞాపకం వచ్చింది. అదే అందుకే కదా దేవుడు క్లియర్గా చెప్పాడు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ అండి. మరి కాబట్టి ఈమె తన యొక్క ధనాన్ని కానీ తన యొక్క టాలెంట్ని తన సమయాన్ని అంతా కూడా ప్రభువుపై ఖర్చు పెట్టేసిందండి. అలాంటి సంపన్న స్థితిలో ఉన్న ఆమె ప్రభువుని వెంబడించడం అంటే, మీరు నేను వెంబడిస్తున్నామంటే ఓకే, కానీ ఆమె వెంబడించడం అన్నది మాటల్లో చెప్పేది కాదండి. అంత గ్రేట్ ఉమెన్ అనమాట. ఆమె సంపన్న స్థితిని బట్టి అతిశయించలేదండి. ఆమె దేన్ని బట్టి అతిశయించిందంటే, భూమి మీద కృప చూపుచు, ఒక మాట ఉంటుంది కదా, ఒక మాట చదువుతా. పణికేలు నువ్వు లైన్లో వింటున్నావా? ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుదామండి. ఇర్మియా గ్రంథము 9:23. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా అతిశయింపవలన. కరెక్ట్గా ఈ వాక్యం తనకి సూట్ అవుతుందండి. తన అతిశయం అంతా కూడా ప్రభువులోనేనండి. నాకు ఇంత విడుదల ఇచ్చాడు, నన్ను బ్రతికించాడు. నాకు ధనం ఉన్నప్పుడు నాకు ధనం ఉన్నప్పుడు నాకు నా పరిస్థితి వేరుగా ఉండేది. ఆ లగ్జరీ లైఫ్ వేరు. కానీ నేను ఎంత బాధలో అంటే ఈ వ్యాధిలో లేకపోతే ఇంకేవో అపవిత్రాత్మలు పట్టో మరి ఇంత బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరు విడిపించలేదు. నా బాధను అంతటిని తీసివేసినటువంటి నా ప్రభువుని నేను ఆఖరి వరకు వెంబడిస్తాను అని ఆమె తీర్మానం తీసుకుని, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంను బట్టి తను అతిశయించలేదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయం జరిగించిన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అతిశయించిందండి. అలాంటి తెగువ కలిగినటువంటి స్త్రీగా మనం, ధైర్యం కలిగినటువంటి, తెగువ కలిగినటువంటి, సాహసం కలిగినటువంటి స్త్రీగా మనము ఈ యోహన్నాను చూస్తున్నాము. క్రూరుడైనటువంటి హేరోదు పరిపాలనలో, హేరోదు అప్పుడు రాజుగా ఉంటున్నాడు. యేసుప్రభు పుట్టినప్పుడు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మనకు తెలుసు కదా, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చంపించేసాడు. అంత క్రూరులు అనమాట. ఆ హేరోదు యొక్క కుమారుడే ఇప్పుడున్నటువంటి హేరోదు యాంటిపస్ ఇతని పేరు. అతని కుమారుడే అనమాట. అలాంటి క్రూరులైనటువంటి ఆ మినిస్టర్స్, ఆ యొక్క రాజు పరిపాలన క్రింద ఈయన పెద్ద మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్. వీళ్ళ హస్బెండ్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే రాజు తర్వాత ఈయనదే ఇంకా నెక్స్ట్ స్థానం. అలాంటి మినిస్టర్ దగ్గర ఆయన భర్త ఏమనుకుంటాడో, లేకపోతే రాజుకు తెలిస్తే నన్నేం చేసేస్తాడో. చిన్నప్పుడే యేసుప్రభువుని 2 సంవత్సరాలు, యేసుప్రభు పుట్టిన కాలంలో 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపించేసాడు. మరి యోహాను తల నరికించేశాడు. అది కూడా ఈమెకి తెలుసు. అయినా సరే ప్రాణానికి తెగించి వెంబడించిందండి. అలా ఉండాలి నవేడేస్ మనం కూడా. ప్రభువుని వెంబడిస్తున్నామంటే అలాంటి తెగువ ఉండాలి, అలాంటి తెగింపు ఉండాలి, అలాంటి ధైర్యశాలిగా మనం ఉండాలి. క్రూరుడైనటువంటి హేరోదు పరిపాలన కూడా ఆమె లెక్క చేయలేదండి. మరి బయటికి వెళ్తున్నప్పుడు భర్తకి ఏమని కన్విన్స్ చేసుకుందో కదా. భర్త ఊరుకుంటాడండి, కొంతమంది భర్తలు ఊరుకోరు కదా. మనం ఇంత పొజిషన్లో ఉన్నాం, నీకేం కర్మ పట్టింది వాళ్ళంట తిరగడానికి అని అంటారు కదండి. మరి ఏమేం మాటలు చెప్పి ఆయన్ని మరి నచ్చ చెప్పుకుందో మనకి తెలియదు. కానీ ఒకసారి ఒక డాక్టర్ గారు వీధిలో ప్రసంగం చేస్తున్నారు. ట్రైన్ దిగుతూ వెళ్తూ ఉన్న వాళ్ళ దగ్గర ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఏమని ప్రసంగం చేస్తున్నారంటే, మత్తయి సువార్త, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. యేసు ప్రభు ఒక్కడే మార్గము, సత్యము, జీవము. మీరు మీ పాపాలని వదిలిపెట్టి రక్షకుడిని యేసుని వెంబడించండి ఇలాగా వర్తమానం చెప్తూ ఉంటే, ఆయన కాలేజీ లెక్చరర్ అయినటువంటి ఒక ఆయన చూసి, అమ్మో ఏంటి ఇంత గ్రేట్ స్టూడెంట్, ఏంటి ఈయనకేం కర్మ పట్టింది, ఇలా వచ్చి వీధి సువార్త ఇలాగా చేసుకుంటున్నాడు, వీధిలో ఏంటో అరుస్తున్నాడు,
చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆ క్రిస్టియన్స్ చేసినట్టు ఇతను కూడా చేస్తున్నాడు అని అనేసి ఆయన ఎంతో బాధపడిపోయి సాయంత్రం ఈయన ఇంటికి వచ్చి కలిసి, ఏంటి బాబు నీకేం కర్మ పట్టింది, ఇలాగొచ్చి చేస్తున్నావు అంటే, కర్మ కాదండి ఇది నా భాగ్యం అని ఆయన తర్వాత ఆయన బ్రాహ్మణ్ అనమాట, లెక్చరర్ అన్న ఆయన. తర్వాత ఆయనకి కూడా సువార్త చెప్పి ఇలాగ ప్రభు నన్ను దర్శించారు కాబట్టి నా హృదయం మారిపోయింది, నా యొక్క ఈ డాక్టరేట్ డిగ్రీ కన్నానే ఈ ప్రభు సువార్త చెప్పడంలో నేను ఎంతో అతిశయిస్తున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను, నాలాగా అనేకులు కూడా దేవుని తెలుసుకోవాలని ఎంతో ఇష్టపడుచున్నాను అని చెప్పినప్పుడు వారు ఎంతో సంతోషించారంట. అయినా అంటే దేవుని సువార్త చెప్పాలంటే ఏమనుకుంటారంటే ఇది ఒక చీప్ పని అని అనుకుంటారు, కానీ అది కాదండి. గ్రహించిన వాళ్ళు అంటే సరిగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడాని ఆ మాట అనరనమాట. మరి ఈమె వెళ్ళినప్పుడు ఎన్ని కామెంట్స్ వచ్చినాయి మనకు తెలియదు, కానీ తన ప్రాణాన్ని కూడా తెగించి ఆమె ఈ ధైర్య సాహసము చేసింది. భక్తిలోను, విశ్వాసంలోను, ప్రార్థనలోను, పరిచర్యలోను అన్నిట్లోనే ఫస్ట్ ఉందండి. అనేకులకి నవేడేస్ మనకు కూడా ఇప్పుడు మాదిరిగా నిలుస్తుంది. ఆమె ఒకసారి మనం చూద్దాం రండి, అపోస్తులకు కూడా సువార్తను ప్రకటించిందండి. లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వచనం చదవండి. 24:10 లూకా. అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేన మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెరసి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. చాలమ్మా. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా ఏ సంగతులండి? దానిపైన మనం చూస్తాము. సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచిన్నాడు 5-6 వచనాల్లో అని. అంటే యేసుప్రభువు పునరుద్ధాన వార్తను చెప్పింది మగ్దలేనే మరి అని మనకు బాగా తెలుసు. ఇక్కడ లూకా ఏమని రాస్తున్నారంటే, ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు. ఎంత సాహసం అండి! అన్నీ సిద్ధపరచుకున్నారు. 1 డే బిఫోరే అన్నీ సిద్ధపరచేసుకుని సుగంధ ద్రవ్యాలన్నీ ఆ చీకట్లోనే నడుచుకుంటూ సమాధుల్లోకి వెళ్ళటం అంటే అసలు భర్తలు ఒప్పుకుంటారండి? స్త్రీలు వెంబడించినటువంటి స్త్రీలందరూ కూడాని అలాగా తెగించిన వాళ్ళే. మిగతా వాళ్ళ స్త్రీల గురించి మాట్లాడడానికి నాకు ఇప్పుడు సమయం లేదు, కానీ ఈమె గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు గుర్చబడాలండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం ఎవరు రాశారండి? హృదయంలో నొచ్చుకొని, వాక్యం వింటున్నప్పుడు హృదయంలో నొచ్చుకోవాలండి. ఇది నా కొరకే, నా కొరకే అని. మేమేమి చేతమని పేతురును కడమ వారి అపోస్తులను అడగగా, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. కాబట్టి మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఇలాంటి విషయాల్లో కాక దేవుని విషయాల్లో బహు శ్రద్ధ కలిగి దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితాలు జీవించుదామండి. అలాగ జీవించినటువంటి ఈమె ఎంత గొప్ప ఆదర్శవనితగా మన మధ్య ఇప్పుడు మన ముందర నిలిచిందండి. ఆమె ఒక మాట చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25వ వచనం ఒక్క మాట. ఇంకా లాస్ట్ నేను ముగించేస్తానండి, ఎక్కువ సమయం తీసుకోను. మత్తయి సువార్త 16:25. తన ప్రాణాన్ని రక్షించుకొనుగోరు వాడు దాని పోగొట్టుకొను, దాని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని తగ్గించుకొను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట కంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? చాలమ్మా. తన ప్రాణమును రక్షించుకునేవాడు వాడు తన్ని పోగొట్టుకుంటాడంట. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఈ ఆఖరికి ఏమైందో తెలుసా అండి? చరిత్ర చెప్తుంది, మనకు బైబిల్లో లేదు కానీ చరిత్ర చెప్తుంది. ఈమె గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది నాకు అని అన్నాను కదా. నేను తరచి చూసినప్పుడు ఈమె శిష్యులందరూ ఏ విధంగా అయితే హతసాక్షులు అయిపోయారో ఈమె కూడా హతసాక్షి అయిపోయిందంటండి.
పౌలు ఏ విధంగా అయితే శిరచ్ఛేదనం చేయబడ్డాడో పౌలుతో పాటు ఈమెను కూడా శిరచ్ఛేదనం చేసేసారంటండి. జైల్లో పెట్టారట ఈమెని. ఎన్ని బాధలు పడిందండి, ఎంత లగ్జరీ లైఫ్ అండి ఈమెది. అలాంటి బాధలు అసలు మనమైతే అలాంటి లైఫ్ని వదిలిపెట్టగలుగుతామండి? ప్రతిదానికి తెగించిందండి. తెగించి ప్రభువుని వెంబడించినటువంటి వీర వనితగా మనం ఈరోజు ఆమెను చెప్పుకోవచ్చండి. అలాంటి కృప ఆమెకి దేవుడు ఇచ్చాడు. మరి అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆమెకంటే అంత పెద్ద జబ్బుని తీసివేసాడు కాబట్టి ఆమె వెంబడించిందంట. నిన్ను నన్ను కూడా ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని యెహెజ్కేలు గ్రంథం చూస్తేనంట మనల్ని చూస్తే అసహ్యం వేస్తుందంట. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూసినట్లయితే అన్ని రిఫరెన్స్ చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ మనల్ని చూస్తే అసహ్యం వేస్తుందంట. పాపముల చేతను మరి అపరాధముల చేతను మనం చచ్చిన వారమే. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఉంటుందండి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు తన ప్రేమ చేత మనల్ని బ్రతికించాడండి. ఎంత గ్రేట్ సాక్రిఫైస్ అండి. ఆయన ప్రాణాన్ని అంతటిని మన కొరకు దారపోసేసారండి. అలాంటి మరి క్రీస్తుకి మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? మన యొక్క హృదయాన్ని కంప్లీట్గా సరెండర్ చేద్దాం. ప్రభు మన నుంచి ఏమి కోరట్లేదు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో క్రీస్తుని వెంబడించాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండే కదండి. లాస్ట్కి మనం అన్నీ 10 మనం ఫాలో అవ్వలేమేమోనని రెండే చెప్పారు లాస్ట్కి. అలాగా క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు కొరకు మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవుని అంగీకరించాలి, దేవుని వెంబడించాలి. రెండవది మనల్ని ప్రేమించుకున్నట్లుగా మన ప్రక్క వారిని కూడా ప్రేమించాలి. ఇవే ప్రభువు కోరుకుంటున్నాడు. ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈమె పేరు అపోస్తులైన పౌలు ఒక మాట రాస్తారు ఈమె గురించి. అపోస్తులైన పౌలు రోమాపత్రిక 16వ అధ్యాయంలో కొన్ని మాటలు రాస్తారు కదండి. అందరికీ వందనాలు చెప్తూ పలానా వాళ్ళు నాకు హెల్ప్ చేశారని చెప్తూ ఉంటారు కదా. రోమాపత్రిక 16వ అధ్యాయం 7-8వ వచనం చూడండి. 7వ వచనం, రోమా 16:7. ప్రభువునందు నాకు ప్రియుడగు అప్రియతనకు వందనము. క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బానుకును నా ప్రియుడగు శ్లాకునకును వందనము. అది కాదు, 7వ వచనం, నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా ఆంద్రోనికును యూనియాకును వందనము. చాలు. నాకు బంధువులను నా తోటి ఖైదీలునైనా ఆంద్రోనీకు వందనాలంట. ఆయన తోటి ఖైదీగా ఉన్నప్పుడు పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు. నాతో ఖైదీగా ఉన్నటువంటి వారు నాకు బంధువులను, నా తోడి ఖైదీలునైనా ఆంద్రోనీకును యూనియాకును వందనములు. ఈమె కూడా ఆయనతో పాటు ఖైదీగా ఉంది. యూనియా అంటే ఈమె యోహన్నానే. హెబ్రీ భాషలోనంట ఈమెని యూనియా అని పిలిచేవారట. ఆ భాషలోనే ఈయన రాశారు పౌలు గారు. మీరు యూనియా అని ఇక్కడ అండర్లైన్ చేసుకుని యోహన్నా అని రాసుకోండి. ఇది యోహన్నా గురించి రాయబడినటువంటి మాటలు. ఆమె ఖైదీగా కూడా ఉందటండి. ఇంత గ్రేట్ సాక్రిఫైస్ అండి. ఖైదీగా ఉంది, శిరచ్ఛేదనం చేయబడింది, క్రీస్తుని వెంబడించింది, ఆమె ప్రాణాన్ని దక్కించుకుంది కదండి. నా కోసం ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఇందాకే మనం చదివాం కదండి. క్రీస్తు కొరకు హతసాక్షిగా నిలబడింది. మరి మన ప్రయాస ఇక్కడ ఏమని అంటున్నాడే, నాకంటే వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికెక్కిన వారై, ప్రసిద్ధికెక్కిన వారై, వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్న వారు అని రాస్తున్నాడు. ప్రసిద్ధికెక్కింది ఈ విషయాల్లో ప్రసిద్ధికెక్కింది. మనం ఏ విషయాల్లో ప్రసిద్ధికెక్కుతున్నాం? ఆ సిస్టర్కి కోపం ఎక్కువండి, ఆ సిస్టర్కి అసూయ ఎక్కువండి, ఆ సిస్టర్ చెప్పిన మాట నిలబెట్టుకోరండి. ఇలాంటివి మనకు ఉండే కొన్ని ట్యాగ్స్ ఉంటాయి కదండి. ఆ సిస్టర్ నోరు తెరిస్తే అబద్ధాలే వస్తాయండి. ఎంత ప్రార్థన చేస్తారు, అబద్ధాలు ఎలా మాట్లాడేస్తారండి. ఇవి ఉంటాయి కదండి మన దగ్గర. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి.
వాటిల్లో ఈమె ప్రసిద్ధికి ఎక్కింది. ఈమె దేవుని వెంబడించి ప్రసిద్ధికి ఎక్కిందండి అపోస్తలులతో పాటు. మరి మనం ఏ విషయాల్లో దేవుని కొరకు నిలబడుతున్నాం? మరి ఒకవేళ మనలో ఇలాంటి ఏమన్నా, నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఇలాంటి ఏమన్నా ఉన్నట్లయితే సరిచేసుకుందాము. దేవుణ్ణి ప్రాధేయపడి అడుగుదాము, ప్రభువా నీకు ఇష్టమైన జీవితం, సువాసన భరితమైనటువంటి జీవితం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటారు, 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము ఒక మాట చూస్తాను. నాకు ఎప్పుడు ఈ మాటను ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 43:4 అండి. యెషయా గ్రంథము 43:4. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున ఘనుడవైతివి. దేవుని దృష్టికి ప్రియులం అయిపోయామనుకోండి, మనం ఘనుల్ని, ఆయన ఘనత తెచ్చేవారుగా, దేవునికి ఘనత తెచ్చేవారుగా ఆయనే మనల్ని హెచ్చిస్తాడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల చాటున దీన మనస్కులమై ఉండాలండి. దీన మనస్కుల్ని ఆయన హెచ్చిస్తాడు. గర్వం నాశనానికి మూలం, తెలుసు కదండి. నీవు నా దృష్టికి ప్రియుడివైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించినాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించినాను. అప్పుడు మనం ఎవరి గురించి ప్రార్థన చేసినా సరే విడుదల వస్తుంది. ఎవరి గురించి సువార్త వెళ్ళి అమ్మ రండి అనని పిలిచినా సరే వాళ్ళు మన మాటకి గౌరవించి వచ్చేసేస్తారు. కాబట్టి అట్టి విధంగా మనం దేవుని కొరకు, ఆమె హతసాక్షి అయిపోయింది కానీ మనం ప్రాణం పెట్టలేము, కానీ కనీసం ఉన్న స్థలంలో మన ఇంటి వారికైనా మన చుట్టుప్రక్కల వారికైనా మన సంఘంలో ఉన్న వారికైనా ఒక మాదిరి జీవితం జీవించుదాము. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన గాక.